వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఎక్సలెంట్ వీడియో మిస్ కాకుండా వీడియోని మాత్రం చాలా ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. సో ఎందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది, చాలా యూజ్ఫుల్ కూడా. ఓకే, గ్రేట్. సో గైస్, ఈ యొక్క పట్ల వీడియోలో నేను ఒక ఫ్రీ కోర్స్ గురించి అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను మీకు. అది కూడా టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయిన గూగుల్ నుంచి. ఓకే, సో గూగుల్ నుంచి ఒక ఎక్సలెంట్ ఫ్రీ కోర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. అదే జనరేటివ్ ఏఐ. ఓకే, సో జనరేటివ్ ఏఐ అంటే మీ అందరికీ అంత పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే చాట్ జీపీటీ వినే ఉంటారు కదా, లేకపోతే గూగుల్ ది బర్డ్ వినే ఉంటారు కదా, జ్యూక్ బాక్స్, మిడ్ జర్నీ. సో ఇలాంటి యాప్స్ మీరు వినే ఉంటారు కదా. సో ఇలాంటి యాప్స్ ఈ మధ్య ప్రజెంట్ చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ఒక ఇమేజ్ని ఒక రేంజ్లోని డిఫరెంట్ మోడిఫికేషన్స్ చేసి, సో మనం ఇచ్చే కమాండ్ బేస్ చేసుకొని ఈ యాప్స్ అన్ని కూడా డిఫరెంట్ ఇమేజెస్ అవి జనరేట్ చేసి ఇస్తున్నాయి. సో చాట్ జీపీటీ యూజ్ చేసి మనం టెక్స్ట్ ఇస్తే మనకు కావాల్సిన రెస్పాన్సెస్ అన్ని కూడా ఇస్తుంది. ఇలాగ మనకి జనరేటివ్ ఏఐ బేస్ చేసుకొని సో మనకి చాలా యాప్స్ ప్రజెంట్ డెవలప్ అయ్యి ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో చాలా ఎక్కువ అవబోతున్నాయి అన్నమాట. ఓకే, మన వాయిస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని డిఫరెంట్ వాయిస్గా కన్వర్ట్ చేయడం. సో అలా లేకపోతే మనం ఒక టెక్స్ట్ ఇచ్చామనుకో ఆ టెక్స్ట్ మ్యూజిక్గా కన్వర్ట్ అవ్వడం. అలాగే మనకి చాలా యాప్స్ మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రెజెంట్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి జనరేటివ్ ఏఐ అనే కాన్సెప్ట్ మీదే డెవలప్ అయ్యి ఉన్నాయన్నమాట. సో అందుకే ప్రతి ఒక్కరు సో జనరేటివ్ ఏఐ నేర్చుకోవడంలో అస్సలు తప్పులేదు. ఓకే, సో ఈ యొక్క కోర్స్ నేర్చుకోవడానికి ఏమి బ్యాక్గ్రౌండ్, మన టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవచ్చు. ఓకే, గూగుల్ ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఇంట్రడక్టరీ జనరేటివ్ ఏఐ అనే ఒక సూపర్బ్ కోర్స్ని అయితే వీళ్ళైతే లాంచ్ చేస్తారన్నమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్లోని. అంటే ఈ యొక్క జిఏఐ యాప్స్ ఉన్నాయి కదా, సో ఆ యొక్క యాప్స్ అసలు ఎలా డెవలప్ చేస్తున్నారు, సో మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఎలా యూజ్ చేసి ఈ యొక్క జనరేటివ్ ఏఐ బేస్ చేసుకుని యాప్స్ డిజైన్ చేసే మెథడాలజీస్ ఏంటి అన్నీ కూడా మన ఈ యొక్క కోర్సులో అయితే మనకి వీళ్ళైతే డిస్కస్ చేయబోతున్నారు అనమాట. ఈ యొక్క కోర్సు సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. యాక్సెస్ చేసుకొని మనం అయితే గూగుల్ నుంచి ఒక సర్టిఫైడ్ బ్యాడ్జ్ మనం అయితే పొందొచ్చు అనమాట. సో అలాంటి బ్యాడ్జ్ కనుక మనకు ప్రొఫైల్లో కనుక యాడ్ అయిందనుకోండి, సో ఆబ్వియస్లీ సో మనకి ఆ ప్రొఫైల్కి చాలా యాడ్ ఆన్ అవుతుంది. సో డిఫరెంట్ క్రౌడ్లో మనం అయితే ప్రాపర్గా స్టాండ్ అవుట్ అయితే అవుతాం అన్నమాట. ఓకే, సో ఆ యొక్క గూగుల్ నుంచి ఈ యొక్క జనరేటివ్ ఏ యొక్క కోర్స్ని ఎలా ఎన్రోల్ అవ్వాలి, అసలు ఏంటి, వాళ్ళు ఏం చెప్తారు అన్ని కూడా క్లియర్ కట్గా చూసేద్దామా. సో బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ మెంబర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. లెట్స్ స్టార్ట్. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. లింక్ మీకు చేసిన తర్వాత వీడియో పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ క్లియర్గా డీటెయిల్స్ చెక్ చేసుకోండి. కింద లింక్ ఉంటుంది, కోర్స్ లింక్, అప్లై లింక్. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తుంది. ఇది గూగుల్ నుంచి మనకి గూగుల్ క్లౌడ్ నుంచి వీళ్ళైతే ఇంట్రడ్యూస్ చేస్తాను, ఇంట్రడక్షన్ టు జనరేటివ్ ఏఐ అనేసి. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది ఇంట్రడక్టరీ, సో ట్రెండింగ్లో ఉంది, చాలా ఎక్కువ మంది చేస్తున్నారు. ఇది నో కాస్ట్, ఒక్క రూపాయి కూడా మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, చూడండి, దిస్ ఇస్ అన్ ఇంట్రడక్టరీ లెవెల్ మైక్రో లెర్నింగ్ కోర్స్ ఎయిమ్డ్ అట్ ఎక్స్ప్లెయినింగ్ జనరేటివ్ ఏఐ ఈజ్ హౌ ఇట్ ఈజ్ యూజ్డ్. అసలు ఆ యొక్క జనరేటివ్ ఏఐని అసలు ఎలా యూజ్ చేయొచ్చు, ట్రెడిషనల్ మెషిన్ లెర్నింగ్ మెథడ్స్ బేస్ చేసుకొని ఈ యొక్క జనరేటివ్ ఏఐకి ఎలా మోడిఫికేషన్స్ వచ్చాయి, ఎలా అప్డేట్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా మనకి డిస్కస్ చేస్తారట. అండ్ గూగుల్ టూల్స్ అసలు ఏం యూజ్ చేస్తారు ఈ యొక్క జెన్ ఏఐ యాప్స్ని డిజైన్ చేయడం అనేది కూడా డిస్కస్ చేస్తారట. అలా మనకి ఈ కోర్స్ అయితే ఉంటుంది. ఇందులో కనుక మీ కోర్స్ కనుక ప్రాపర్గా మీరు కంప్లీట్ చేసుకుంటే, సో ఇక్కడ పక్కన చూడండి గూగుల్ క్లౌడ్ ఇంట్రడక్టరీ జనరేటివ్ ఏఐ అనేసి ఒక కంప్లీషన్ బ్యాడ్జ్ మనకి అయితే వస్తుంది. ఇదే ఆ బ్యాడ్జ్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క బ్యాడ్జ్ కనుక మీరు మీ యొక్క ప్రొఫైల్లో యాడ్ చేస్తే, సో ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు ఇక్కడ బై ఎర్నింగ్ విజిటింగ్ యువర్ ప్రొఫైల్ పేజ్. సో మీ యొక్క ప్రొఫైల్కి ఒక వెయిట్ అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా ఈ యొక్క జనరేటివ్ ఏఐ వచ్చడం మనకి అయితే ఓన్లీ 22 minutes మనకి ఆ యొక్క కోర్స్ అయితే ఉంటుందట. ఇంట్రడక్షన్ టు జనరేటివ్ ఏఐ మొత్తం రీడింగ్ అసలు అంతా అయిపోయిన తర్వాత, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఒక క్విజ్ కూడా కండక్ట్ చేస్తారు. ఆ క్విజ్ కనుక మీరు క్వాలిఫై అవుతే మీకు అయితే బ్యాడ్జ్ అయితే వస్తుంది అనమాట. ఓకే, ఆబ్జెక్టివ్స్ అసలు ఏంటి, నెక్స్ట్ ప్రీ రిక్విజిట్స్ ఏంటి, ఏం అవసరం లేదు, మీరు మొబైల్ ఫోన్ యూస్ చేసి కూడా ఈ యొక్క కోర్స్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఆడియన్స్ జనరల్ ఎనీబడి ఎవరైనా సరే చక్కగా అయితే మనం ఈ యొక్క కోర్స్ అయితే చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి సో మీరు చక్కగా అయితే చేసుకోవచ్చు. వాట్ డూ ఐ డూ వెన్ కంప్లీట్ దిస్ ఆఫ్టర్ ఫినిష్ యూ కెన్ ఎక్స్ప్లోర్ అడిషనల్ కంటెంట్ కూడా మనం అయితే ఈ యొక్క లెర్నింగ్ పాత్రలోనే మనం అయితే బ్రౌజ్ చేసుకోవచ్చు అట. బ్యాడ్జెస్ కూడా మనం అయితే గెలొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క కోర్స్ని మనం ఎన్రోల్ అవడం కోసం జాయిన్ టు ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్ అని ఇస్తున్నారు. సింపుల్గా మనకు గూగుల్ క్లౌడ్ అంటే మనకు ఒక గూగుల్ అకౌంట్, సింపుల్ సైన్ ఇన్ విత్ గూగుల్ మీద కూడా క్లిక్ చేసి మనం సింపుల్గా ఒక అకౌంట్, మన జీమెయిల్ అకౌంట్ ఒకటి ఇచ్చేసి మనం కూడా సైన్ ఇన్ అయితే అవ్వచ్చు. కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకి క్విక్ ల్యాబ్స్ టర్మ్స్ అండ్ కండిషన్ ఇస్తుంది. ఐఎమ్ నాట్ రోబోట్ మీకు ఇచ్చేసి యాక్సెప్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే రీడేట్ అయితే అవుతుంది ఇలాగా. సో లెర్న్ అబౌట్ దిస్ ఎక్స్పెరిమెంట్ హియర్ అనేసి ఇచ్చారు. సో సింపుల్ డిస్మిస్ కొట్టి ఇక్కడ ఇంట్రడక్షన్ టు జనరేటివ్ ఏఐ అనేసి వచ్చి మొత్తం మనకి ఇలా వస్తుంది. ఇక్కడ స్టార్ట్ కోర్స్ అని క్లిక్ చేస్తాను. స్టార్ట్ కోర్స్ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ యొక్క పేజ్లోకి అయితే రీడేట్ అవుతుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఎన్రోల్ టు ఇంట్రడక్షన్ అనేసి. సో ఇప్పుడు మొత్తం ఇక్కడ మనకి కోర్స్ అని కూడా క్లియర్ కట్గా మనకు చూపిస్తుంది. చూడండి ఒకసారి.
ఒకసారి ఇంట్రొడక్షన్ టు జనరేటివ్ AI దీని మీద అయితే ఫస్ట్ అయితే క్లిక్ చేస్తాను. వెంటనే మనకైతే కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి ఇది మనకి యూట్యూబ్కి రిలేటెడ్గా మనకి రిలేట్ చేసి మనకి అన్ని వీడియోస్ కూడా చక్కగా ప్లే అవుతాయి అన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో ఇక్కడ పక్కన జనరేటివ్ AI మనకి టెక్స్ట్ బేస్డ్ కంటెంట్ అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ టెక్స్ట్ బేస్డ్ కంటెంట్ కూడా మనకి క్లియర్గా అయితే ఇచ్చేస్తున్నారు అనమాట. ఓకే, ఇలాగా 1 by 1 వీడియోస్ అన్ని కూడా చూసి క్లియర్ కట్గా ఈ యొక్క కోర్స్ని అయితే నేర్చుకున్న తర్వాత మీరు సక్సెస్ఫుల్గా బ్యాచ్ కూడా మీరైతే పొందొచ్చు. మంచి ఆపర్చునిటీ ఫ్రమ్ గూగుల్, అసలు మిస్ అవుతూ. ఓకే, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీ కాబట్టి తప్పకుండా నేర్చుకోవడం అసలు తప్పలేదు. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవచ్చు. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి అయితే యాక్సెస్ అయితే చేసండి. ఇంకొక మంచి వీడియోతో మనకి వెళ్తాం. అంతవరకు సెలవు, బాయ్.